ఎన్నో సంవత్సరాలు అయింది కదా, క్రైస్తవం మీద ఎంతో మంది వివక్ష చూపించే వాళ్ళు ఉన్నారు కదా. మరి యేసుక్రీస్తు వారి మీద లేదా యేసుక్రీస్తు వారు నడిపించే ఒక మార్గం మీద ఏ ఒక్కరైనా తప్పులు చూపించగలరా అంటే, తప్పు చూపించడానికి వచ్చిన వాళ్ళు కూడా తప్పిపోకుండా నడిపించగలిగే శక్తిమంతుడు దేవుడు ఏం చేస్తాడంట, తప్పులు చూపించాలని వచ్చిన వారిని కూడా ఏం చేస్తాడంట, తప్పిపోకుండా నడిపిస్తాడంట. దేనిలోకి? దేవుని యొక్క పరిశుద్ధతలోకి. ఏమండి, ఇసుకలో అయస్కాంతం రుద్దితే ఏమవుద్ది? కనిపించని ఇసుక రేణువుల్లో ఉన్న ఐరన్ ముక్కలు కూడా ఏమవుతాయి? అలాగే పాపంలో ఉండి పరిశుద్ధతను అపవిత్రతగా మార్చాలనుకుని ఏ ఒక్కరినైనా దాని దగ్గరికి వస్తే ఏం చేస్తుంది తెలుసా? పరిశుద్ధులుగా మార్చే గుణం దాని దగ్గర ఉంది. ఏం చేస్తుందంట? పరిశుద్ధులుగా మార్చేద్ది. అలా మారిన వాళ్ళు ఎంతో మంది అండి. ఆర్ఆర్కే మూర్తి గారు మీరు పేరున్నారు ఎప్పుడైనా? ఆయన బయోపిక్ ఎప్పుడే ఆయన మరి ఇంటర్వ్యూలు చూడండి, ఏబిఎన్ ఛానల్లో ఉంటుంది. ఆయన తప్పు పట్టాలని చదివాడంట దాన్ని, దీన్ని బైబిల్ని. ఆయన తప్పు పోకుండా అనేక మందికి మాదిరిగా మారిపోయాడు. ఏమైపోయాడు? మాదిరిగా మారిపోయాడు. కుటుంబం కుమారుడు ఇంట్లో నుంచి గెంటేసిన కుమారుడికి ఆపోజిట్లోనే ఇల్లు తీసుకున్నాడంటే చూసారా? ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన క్రీస్తు యొక్క గొప్పతనాన్ని లోకానికి ఏం చేశాడు? తన జీవిత కాలంలో ప్రకటించాడు. ఏమండి, ఈరోజు అనేక వర్గంలో మనం పుట్టినప్పటికీ ఏమండి, అసలైన దాన్ని మనం కనుగొని మనం ఏం చేస్తున్నాం? ఒకటిగా మారి ప్రయాణం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఎక్కడెక్కడో ఏదేదో అనుకున్న మరి విషయాలలో మనం పుట్టినప్పటికీ మనం ఏం చేస్తున్నాం? నిజాన్ని కనుగొని ఏం చేస్తున్నాం? మనం అందరం ఏ మార్గమైన యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన కలిగిన మార్గంలో మనం ఏం చేస్తున్నాం? ప్రయాణం చేస్తాం. మన ఆలోచన, మన మరి క్రియలు, మన మరి విశ్వాసం మనం అందరిది ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఏముండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఆ విధంగా మనం కనపరచాలి.